నిమోసులైడ్ అధిక డోసులపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మన దేశంలో నొప్పి నివారణకు అధికంగా వాడే మాత్రల్లో నిమోసులైడ్ ఒకటి. నొప్పి, జ్వరాన్ని తగ్గించే ఔషధమే ఈ నిమోసులైడ్. ఇదొక నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలపైన ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయింది. దీని వాడకంపై ఆంక్షలు విధించింది. హెల్త్ రిస్క్ కారణాలతో నిమోసులైడ్ 100 mgకి మించి డోస్ ఉండే ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంటే ఇకపై మార్కెట్లో 100 mg మోతాదు గల నిమోసులైడ్ మాత్రలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతకంటే ఎక్కువ పవర్ లేదా మోతాదు ఉన్నవి తయారు చేయకూడదు, అమ్మకూడదు. కేంద్రం తాజా ఆదేశాలతో నిమోసులైడ్ ఆధారిత పెయిన్ కిల్లర్ బ్రాండ్లను తయారు చేసే ఫార్మా కంపెనీలు వెంటనే తమ ప్రొడక్షన్ నిలిపివేయాల్సి ఉంటుంది. అంతేకాదు మార్కెట్లో ఉన్న స్టాక్ను వెనక్కి తీసుకోవాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీనికి బదులుగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇతర నొప్పి నివారణ మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, వాటినే వాడాలని కేంద్రం సూచించింది. నిమోసులైడ్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు దీనిపై నిషేధం విధించాయి. అదే సమయంలో దగ్గు మందులను ఓవర్ ది కౌంటర్ మందుల జాబితా నుండి తొలగిస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఇది రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం నుండి మినహాయింపబడిన మందుల జాబితా స్కెడ్యూల్ K నుండి దగ్గు కోసం సిరప్లను తొలగిస్తుంది. దగ్గు కోసం ఉండే లాంజేజ్ మాత్రలు లేదా టాబ్లెట్లు ఈ జాబితాలో కొనసాగుతాయి. కలుషితమైన దగ్గు సిరప్లను సేవించి మధ్యప్రదేశ్లో కనీసం 22 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఇవ్వకూడని దగ్గు సిరప్లను ఇవ్వడం వల్ల వారు మరణించిన సందర్భాలున్నాయి. ఆరోగ్యంపై నిమోసులైడ్ దుష్ప్రభావాన్ని సమీక్షించిన తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిఫార్సుల్లో కొన్ని నిమోసులైడ్ ఫార్ములేషన్స్ కు నిషేధించడం ఒకటి. నిమోసులైడ్ కొన్ని సందర్భాల్లో కాలేయానికి విషపూరిత ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇతర మందులు పనిచేయని సందర్భాల్లో లేదా వాటిని సూచించడం సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే ఈ మందును 2వ శ్రేణి చికిత్సగా ఉపయోగించాలని సూచించే ఒక సిఫార్సు కూడా ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, గర్భం ధరించడానికి ప్రణాళిక వేస్తున్న మహిళలు ఈ మందును ఉపయోగించకూడదని కూడా ICMR సిఫార్సు చేసింది. మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్న రోగులకు నిమోసులైడ్ను సూచించకూడదని కూడా సిఫార్సు చేసింది. కాలేయానికి లేదా మూత్రపిండాలకు హాని కలిగించే ఇతర మందులతో పాటు దీన్ని ఇవ్వకూడదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దీన్ని వాడకూడదని ఇప్పటికే నిషేధం విధించారు. వివిధ వయసుల వారిపై ఈ మందు వాడకం వల్ల కలిగే ప్రభావాలను సమీక్షించాలని కూడా కమిటీ ICMRను కోరింది. 12 ఏళ్లలోపు పిల్లలు, 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారు, 60 ఏళ్ల పైబడిన వారిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో సమీక్షించాలని సూచించింది.